ఫ్రెండ్స్, బయట జోరుగా వర్షం పడుతున్నప్పుడు ఇలా మిరపకాయ బజ్జీలు మనం స్వయంగా చేసుకొని తింటే ఆ కిక్కే వేరు కదండి. నేనైతే ఇంకా మిరపకాయ బజ్జీల కోసం అయితే రెడీ చేసి అయితే ఉంచుతున్నానండి. అలాగే ఫ్రెండ్స్, వర్షం పడేటప్పుడు మీకు ఎంతమందికి మిరపకాయ బజ్జీలు తినటం ఇష్టమో నాకైతే కామెంట్స్ చేయండి. మిరపకాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని వాటిని మజ్జిగ చీల్చి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ఈ లోపల నేను ప్రిపేర్ చేసుకున్నది కూడా నేనైతే మిరపకాయ మధ్యలో అయితే పెట్టేసుకుంటానమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ వస్తుందండి. మిరపకాయల బజ్జీలు చాలా బాగుంటుంది అనమాట. ఈ వర్షంలో ఇలా మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ముందుగా పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని బాగా వేడైన తర్వాత ఈ మిరపకాయ బజ్జీలు వేసేసుకున్నానండి. నాకైతే ఇలా మిరపకాయ బజ్జీలు అయితే వచ్చేసాయి అనమాట. మీలో ఎంతమందికి వర్షం వచ్చేటప్పుడు మిరపకాయ బజ్జీలు తినటం ఇష్టమో నాకైతే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో న్యూ లాగ్తో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసుకొని తినండి. చాలా